ఏపీలో జగన్ని ఓడించడానికి అన్ని పార్టీలు ఒక్కటైనట్లు తమిళనాడులో స్టాలిన్ని మట్టి కర్పించేందుకు అన్ని పార్టీలు ఏకమవుతాయా? బీజేపీ అన్నాడీఎంకేతో విజయ పార్టీ టీవీకే చేతులు కలుపుతుందా? తమిళనాడు ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. అప్పుడే హడావుడి మొదలైంది. హిందీ వ్యతిరేక ఉద్యమం, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా డీఎంకే అధినేత తమిళనాడు సీఎం స్టాలిన్ గళమెత్తారు. నార్త్ వర్సెస్ సౌత్ అంటూ రచ్చ చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పళనిస్వామి ఆ పార్టీ సీనియర్ నేతలు కలిశారు. పొత్తులపై మాట్లాడారు. ఇదే సమయంలో తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై కూడా ఢిల్లీలోనే ఉన్నారు. అమిత్ షాతో భేటయ్యారు. ఎన్నికల పొత్తులకు తాను వ్యతిరేకం కాదని పళనిస్వామి స్పష్టం చేశారు. అంటే బీజేపీతో అవసరమైతే విజయ పార్టీ టీవీకేతో సర్దుబాటుకు రెడీ అన్న సంకేతాలు ఇచ్చారు. ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకేను ఓడించడమే తమ ఏకైక లక్ష్యమని, ఇందుకోసం ఎలాంటి పొత్తులు పెట్టుకోవాల్సి వచ్చినా దానిపై 2026 ఎన్నికలకు ముందు ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బీజేపీతో పొత్తు పెట్టుకునేది లేదని గతంలో పళనిస్వామి చెప్పారు. అయితే భాగస్వామ్య పార్టీలను మార్చడం సహజమేనన్నారు పళనిస్వామి. తమకు పార్టీ సిద్ధాంతం, పొత్తులు అనేవి రెండు వేర్వేరు అంశాలని, సిద్ధాంతాలు ఎప్పుడు స్థిరంగా ఉంటాయని, పొత్తులు అనేవి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాయని అన్నారు పళని. దక్షిణ భారతదేశంలో తమిళనాడు బీజేపీకి కొరకరాని కొయ్యగా మారింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో ఎలాంటి సమస్య లేదు. తమిళనాడులో స్టాలిన్ దెబ్బకు సౌత్ సెంటిమెంట్ పెరిగి పెద్దదై మిగతా రాష్ట్రాల్లోనూ ఆ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. అందుకే స్టాలిన్ ఎలాగైనా ఓడించాలన్న కృత నిశ్చయంతో ఉంది. బీజేపీతో ఎవరైతే కలిసి వస్తారో ఖచ్చితంగా డీఎంకేని ఓడించడానికి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఎవరు సమర్థిస్తారో, తమిళనాడులో ఏ పార్టీలు సమర్థించి మా దగ్గరికి వస్తాయో అందరితో కలిసి పనిచేస్తాం. గతంలో మనం చూసాం, మొన్నండే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశము, జనసేన కలిసి పనిచేసే చిత్తుగా మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించాం పార్టీని. అదేవిధంగా మీరు పంజాబ్లో చూస్తే మరి అకాలీదళ మాతో 27 సంవత్సరాలు ఉన్నంత కాలము మేము అప్రతిహతంగా గెలుస్తూ వచ్చాం. అదేవిధంగా అకాలీదళ మాతో వదిలేసిన తర్వాత అకాలీదళ పరిస్థితి ఏమైందో, అదేవిధంగా డీఎంకే రేపొద్దున ఈ డీఎంకే ప్రభుత్వం పోవాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ నాయకత్వానికి ఇవాళ వచ్చి ఒక 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 ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వాన్ని, తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన పరిస్థితి అవసరం ఉంది తమిళనాడులో అని తమిళ ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఎవరైనా వచ్చి మా నాయకులను కలుస్తారంటే అమిత్ షా కానీ, నరేంద్ర మోడీని కానీ, మా బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని ఎవరు కలిసినా సరే స్వాగతిస్తాం. సౌత్ రాష్ట్రాల నుంచి ఒక బలమైనటువంటి భారతదేశ నిర్మాణం కోసం బలమైనటువంటి పార్టీ బీజేపీ. సో అంచేత మాతో ఎవరు కలిసి వచ్చినా మేము వాళ్ళతో కలిసి పనిచేయడం సిద్ధంగా ఉన్నాం. సో బీజేపీతో ఎవరైతే మిగతా పార్టీలు అక్కడ ఉన్నాయో కలిసి వస్తాయో ఒక కూటమిగా ఏర్పడి ఒక అవినీతి ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసము మేము సిద్ధంగా ఉంటాం. 2019 లోక్సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ, అన్నాడీఎంకే 2023లో పొత్తును తెగదింపులు చేసుకున్నాయి. దీనివల్ల బీజేపీ కన్నా ఏఐడీఎంకేకి నష్టం కలిగింది. అన్నాడీఎంకే చిన్న పార్టీలైన డిఎండిఏ, పీటీ లాంటి పార్టీలతో కలిసి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయగా 23% ఓట్లు వచ్చాయి. బీజేపీ, పిఎంకే, ఏఎంఎంకే తమిళ కాంగ్రెస్ తో చేతులు కలిపి 18% ఓట్లు సాధించింది. ఫలితంగా డిఎంకే క్లీన్ స్వీప్ చేసింది. ఒకవేళ బీజేపీ, ఏఐడీఎంకే కలిసి పోటీ చేస్తుంటే కనీసం 12 లోక్సభ స్థానాలు గెలుచుకుని ఉండేది. పొత్తు లేకపోవడం వల్ల నష్టపోయామని రెండు పార్టీలు గుర్తించాయి. స్టాలిన్ తో 15 పార్టీలు ఉన్నాయి. చిన్న పార్టీలు, పెద్ద పార్టీలు అలయన్స్ లో కూటమిలో ఉన్నాయి. ఇప్పుడు స్టాలిన్ ఓడించాలంటే మొత్తం ఆపోజిషన్ అంతా కలవాలి. ఏడీఎంకేతో పాటు బీజేపీకి ఉన్న స్నేహ పక్షాలు అందరూ కలవాలి. అదేవిధంగా ముఖ్య కొత్త యాక్టర్ టీవీకే పార్టీ ప్రెసిడెంట్ విజయ్ కూడా కలవాలి. ఎందుకంటే ఆయనకి పాపులర్ సపోర్ట్ ఉన్నది. అది జరిగేటట్టుగా లేదు. ఇంకా దాదాపు ఒక 1 year టైం ఉన్నది కాబట్టి తమిళనాడు ఎలక్షన్స్కి. ఇప్పుడు మెల్లిగా వీళ్ళు వస్తే ఆపోజిషన్ యూనిటీ మాత్రం లేకపోతే స్టాలిన్ ప్రస్తుత పరిస్థితిలో ఓడించడం కష్టం. ఎందుకంటే 2019లో పార్లమెంట్ ఎలక్షన్ స్వీప్ చేసింది స్టాలిన్ పార్టీ. అలాగే 2024లో కూడా 40 సీట్లు ఏడీఎంకే, బీజేపీకి 1 సీట్ రాలేదు పాండిచేరి, తమిళనాడులో. సో ఆ పరిస్థితి అలా ఉండగా స్టాలిన్ ఓటమి చేయాలి అంటే పెద్ద అలయన్స్ కావాలి. అంత అలయన్స్ ఇప్పుడు తమిళనాడులో కనపడలేదు. బీజేపీ కొద్దిగా పెరిగింది, ఏడీఎంకే ఏమైనా పెరిగిందా, గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉన్నదా, ఇవన్నీ కలిసి ఒక పొజిషన్కి రావచ్చు. 2024 పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ ఒంటరిగా వెళ్ళింది. 40 సీట్లు పోటీ చేస్తాం, 15-20 వస్తాయని ఆశ పెట్టుకుని వెళ్తే 1 సీట్ రాలేదు. అది బీజేపీ
ప్రభుత్వమే పడిపోయే పరిస్థితి వచ్చింది ఢిల్లీలో. ఎందుకంటే దేశంలో తమిళనాడు అంత వర్స్ట్గా ఎక్కడ బీజేపీ రిజల్ట్స్ రాలేదు. ఒక్క సీట్ రాలేదు. 39లో పాండిచేరితో కలిపితే 40 సీట్లు. అందువల్ల మనం ఒంటరిగా వెళ్తే పని అవ్వదని తప్పకుండా వాళ్ళ మిత్రపక్షాలందరినీ కలపాలి, డిఎంకేను ఓడించడానికి ఏమైనా చేస్తామని బీజేపీ నాయకులు తమిళనాడులో అంట మొదలుపెట్టారు. కాబట్టి వాళ్ళు ఏ కాంప్రమైజ్ అయినా చేస్తారు. ఇప్పటికైతే వచ్చే ఏడాది తమిళనాడు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తానని టీవీకే అధినేత నటుడు విజయ్ చెప్తున్నా తమ నాయకత్వాన్ని అంగీకరించే పార్టీలతో చేతులు కలిపేందుకు ఎలాంటి సమస్య లేదంటున్నారు. పార్టీ నిర్మాణంలో ఆయన బిజీగా ఉన్నారు. అటు అధికార డిఎంకే తమిళనాడులో పటిష్టంగా ఉంది. గత ఎన్నికల్లో డిఎంకే కూటమిలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, డిపిఐ, ఎండిఎంకే ఉన్నాయి. ఒక్క డిపిఐ తప్ప మిగిలిన పార్టీలన్నీ ఇప్పటికే డిఎంకే పట్ల అచంచల విశ్వాసం కనబరుస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లోనే ఇదే కూటమి కొనసాగుతుంది. కొత్తగా కమల్ హాసన్ నేతృత్వంలోని ఎంఎన్ఎం సైతం డిఎంకే కూటమిలోకి వచ్చి చేరింది. రెండు 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే కూటమికి 45.38% ఓట్లు, అన్నా డిఎంకే కూటమికి 39.72% ఓట్లు వచ్చాయి. ఈసారి అన్నా డిఎంకేతో దినకరన్ నేతృత్వంలోని టీవీకే చేరితే ఈ శాతం మారొచ్చు. ఆ పార్టీకి 8% ఓట్లు పోలవడం ఖాయమన్న వాదనలుంది. స్టాలిన్ తరహాలోనే బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు సినీ స్టార్ విజయ్. అయితే ప్రశాంత్ కిషోర్ సలహాతో విజయ్ మనసు మార్చుకునే అవకాశం ఉంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్నందున ఈలోగా శత్రువులు మిత్రులు కావచ్చు, మిత్రులు శత్రువులు కావచ్చు అన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ.